ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ముఖ్యం. ఆ మాట పదే పదే చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు తన ఎమ్మెల్యేలు తప్పు చేస్తుంటే పట్టించుకోవట్లేదు అన్నటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటూ వ్యక్తిగత వివాదాల కారణంగా లేదా ఆర్థిక అంశాల కారణంగా వివాదాలు ఎదుర్కోవడంతో పాటు అభివృద్ధిపరమైనటువంటి అంశాల్లో వెనకబడినటువంటి ఎమ్మెల్యేలను పిలిచి ప్రశ్నించడం ప్రారంభించారు. అందులో నెంబర్ 1 అరవ శ్రీధర్. వీణ అనేటువంటి అమ్మాయి ఆరోపణల నేపథ్యం, ఆమె నిరంతరం విడుదల చేస్తున్న వీడియోల నేపథ్యంలో పిలిచి ప్రశ్నిస్తే అతను విప్పు పదవికి రాజీనామా చేసి ఆ పైన జరిగిన వివరాలు చెప్పి వెళ్ళిపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పుడు చిర్రి బాలరాజు, ఏదైతే దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో నుంచి గెలిచి వచ్చినటువంటి ఆయన, తనకి సంబంధించిన కుటుంబపరమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉండటం, అక్కడ తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని పరిష్కరించుకోవడానికి ఒక 4 వారాల గడువు కోరారట. దాన్ని ఆ గడువు ఇచ్చారు పవన్ కళ్యాణ్. అది కాకుండా వందల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు అక్కడ నిధులు మంజూరు అయితే, కేంద్ర ప్రభుత్వం నుండి స్వయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తే వాటిని ఆచరణలో అమలు చేయించడంలో విఫలమవుతున్నటువంటి వేళ అది కూడా పవన్ కళ్యాణ్ నిలదీశారు. అది పరిష్కరిస్తానని త్వరలోనే వేగవంతం చేస్తానన్నటువంటి హామీ ఇచ్చారు. చక్కదిద్దుకోమని వార్నింగ్ ఇచ్చి పంపించారు పవన్ కళ్యాణ్.